ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. టనెల్లో పరిస్థితి దారుణంగా ఉందని, ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరం వరకు వెళ్లి వచ్చానని, అక్కడ నీటి తీవ్రతకు బోరింగ్ మెషిన్ కొట్టుకు వచ్చిందని మంత్రి జూపల్లి అన్నారు. చివరి వరకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. చూసారు కదా, ఏం జరిగింది సార్? ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చింది. అయితే ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్లో ఇంకా ఎక్కువ హిప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి దిబ్బ ఉంది. అక్కడి నుంచి డౌన్ వస్తూ 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు 6 మీటర్లు దాకా మట్టి వచ్చింది. అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ కేసరి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకునే రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్. బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. ఈరోజు మీరు ఎన్ని కిలోమీటర్ల వరకు రీచ్ అయ్యారండి? నేను 13 కిలోమీటర్ల 13 పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల దూరం. ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్. చివరి దాకా ఓన్లీ 100 మీటర్స్. ఈ పరిచయంలో వచ్చిన అంశాలు ఏంటి సార్? అంటే తీవ్రత భయంకరంగా ఉంది, మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్ల దగ్గర కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు ఇంకా కొంత ఈక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే మిషనరీ వెళ్ళే అవకాశం ఉందా లోపలికి? మిషనరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మిషనరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తూ ఉంది. అందుకనే రాజపేట ఎమ్మెల్యే గారు పంపించినటువంటి అవి ఏవైతే తెప్పలాంటి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి ఉదాహరణ వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. సో డెఫినెట్గా ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా. ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నైట్ రెస్క్యూ టీమ్ కొనసాగుతుంది. అక్కడ ఏమన్నా అంటే కార్మికులు కూడా అక్కడ ఇరుక్కున్న పరిస్థితి ఏమన్నా అంటే ఏమన్నా సౌండ్ అలాంటిది ఏమన్నా అక్కడ మీరు విన్నారా సార్? అంటే సౌండ్ అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది. సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు. అదే ఇంటెన్సిటీ తగ్గినట్టు కనపడతాం. సరే 5 గంటలు పట్టవచ్చు, 6 గంటలు మార్నింగ్ వరకు పట్టవచ్చు. అంటే రోజు ఎందుకంటే ఇక్కడికి పంపడానికి మళ్ళీ 2 గంటలు పడుతుంది. వాళ్ళని చేయడానికి రోజు పడుతుందా, గంటలు పడుతుందా? రోజులేం పట్టదు. సరే రాత్రికా రేపు ఉదయానికో
ఏమైతే తెలుస్తుంది. టన్నెల్లో ఇరుక్కుపోయిన 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో 301 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. టన్నెల్లోని 12వ కిలోమీటర్ వద్ద భారీగా బురద, నీరు ఉండడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. డీవాటరింగ్ చేస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటున్నారు. దీంతో టన్నెల్లోని నీటిని బయటకు తోడుతున్నారు. మనోజ్, శ్రీనివాస్, ద్వివేది, శ్రీనివాస్. లోపల చూశారు కదా, ఏం జరిగింది సార్? మొత్తంగా నిన్న టన్నెల్ బోరింగ్ మెషిన్తో సొరంగం తవ్వుతుండగా పైకప్పు కూలింది. టన్నెల్లో రాళ్లు, మట్టి పడడంతో పాటు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో టన్నెల్లో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగుల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల చూశారు కదా, ఏం జరిగింది సార్? మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అందుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన టన్నెల్ పనులు జరుగుతున్నాయి. అయితే నిన్న జరిగిన ప్రమాదంలో టన్నెల్ లోపలికి వెళ్లిన ఇంజనీర్లు, సిబ్బందికి ఆక్సిజన్ సిలిండర్లు లేవు. టన్నెల్ పైభాగం కూలిపోవడంతో వెనుక, ముందు భాగం నుంచి ఆక్సిజన్ అందే అవకాశం లేదు. దీంతో టన్నెల్ బోరింగ్ మెషిన్ ముందు భాగంలో చిక్కుకున్న వారికి ఊపిరాడే పరిస్థితి ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రెస్క్యూ టీమ్స్ కూడా సహాయక చర్యలు ప్రారంభించాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లాల్సిందే. డీవాటరింగ్ ప్రక్రియ, మట్టి దెబ్బలు తొలగించకుండా రెస్క్యూ టీం ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇదంతా ఎప్పటి వరకు కొలిక్కి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. లోపల చూశారు కదా, ఏం జరిగింది సార్? మొత్తంగా మనోజ్, మనోజ్.